హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ప్రార్థన చేయువారికే కదా. ప్రార్థన చేయవారికా? ఎవరికండి? ఎవరికి? ద్రాక్షరసముతో పాపము చేయువారికే కదా. ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి మందదృష్టి, ఎవరికి హేతువు లేని కారణము లేని గాయాలు, అనవసరమైన జబ్బులు, అనవసరమైన రోగాలు, అనవసరమైన బాధలు, ఎవరికి? తాగుబోతులకి. ఎంతమంది ఈ రోజునండి పని పాట లేనోడికి ఒకటే పని అంట. ఏం పని? తాగుడు పని. మీరు గమనించి చూడండి, చాలామంది తాగుబోతులు లేజీ పీపుల్. ఉద్యోగం లేదు కాబట్టి మన యవనస్తులు త్రాగుడు వంటి ధూమపానానికి, మద్యపానానికి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఉద్యోగం చేసినవాడికి బిజీగా ఉంటాడు, ఇంకో ఆలోచన చేయడానికి టైం ఉండదు వాడికి. కనీసం తిని కూర్చున్నోడికి, ఏ పని లేనోడికి, భార్య కష్టపడి సంపాదిస్తుంటే కొంతమంది భర్తలకి ఏం పని లేదు. వాళ్ళకి ఏం ఉద్యోగం చేస్తారంటే మా భార్య చేస్తుందని అంటారు. మళ్ళీ పైగా ఏంటండి, భార్య చేస్తే నువ్వు చేయవయ్యా, ఉద్యోగం పురుష లక్షణం అన్నది అన్నారు పెద్దలు. అదేంటో భార్య సంపాదిస్తుంటే కూర్చొని తినే భర్తలు ఎక్కువైపోయారు. ఇంకా ఇక్కడ డబ్బులు పంపించబడి దుబాయ్ పంపిస్తారంట భార్యని సంపాదించుకు రమ్మని. ఇది ఇంకా అన్యాయం. ఏంటండి, నా భార్యను దుబాయ్ పంపించానండి డబ్బులు ఉద్యోగం కోసం, ఉత్తరం రాయటం లేదండి అన్నాడు. ఇంకెందుకు ఉత్తరం రాస్తావా? ఇంకెందుకు ఉత్తరం రాస్తా అండి? ఇదే పిచ్చోడా? ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించని ఎడలా వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. భార్య సంపాదిస్తే తాగుచ్చునే భర్తలు చాలామంది ఉన్నారు. కాయలలో పోని సమాధానం ఉందా? భార్య కష్టపడుతుందనే కృతజ్ఞత ఉంటుందా? అట్లాంటి వాడికి మళ్ళీ వచ్చి ఆమెనే కొడతాడు, మళ్ళీ వచ్చి ఆమెనే బాధ పెడతాడు, మళ్ళీ వచ్చి ఆ ఇంట్లో శ్రమలు, జగడాలు, గొడవలు, దెబ్బలాటలు, రోగాలు. తాగుబోతోడు అనగానే రోగాల పుట్ట. తాగుబోతోడు వెళ్ళి పరీక్ష చేయించుకోమనండి, వాడికి లేని రోగం ఉండదు. ఇక ఒకరోజు 2 రోజులు అయితే వేరే సంగతి. తాగుడుకు బానిసలైనోడు ఆ అరికాలు, నడి నెత్తి నుండి అరికాలు వరకు ప్రతి అవయవం పాడైపోద్ది. హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్స్ పాడైపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి, లివర్ పాడైపోద్ది. ముఖ్యమైన అవయవాలు ఇవి మన శరీరంలో ఉన్నవి. వాడి మాట నెత్తిగా వస్తుంది, మాట పాడైపోద్ది, కళ్ళు కనపడవు, మొత్తుగా ఉంటాడు అంత. నీ పాపాలు విస్తరించగా నువ్వు జబ్బుల పాలైపోతున్నావు, రోగాల పాలైపోతున్నావు. నువ్వు ఏడుస్తూ నీ ఇంటి వారిని ఏడిపిస్తున్నావు, నీ కుటుంబాన్ని ఏడిపిస్తున్నావు. ఎంతమంది తల్లులు వచ్చి చెప్తుంటారు నాకు, మా బిడ్డలు తాగుబోతులండి, మా ఇంటి ఆయన తాగుతాడండి, నా పెద్ద కొడుకు తాగుతాడండి. ఇంకా ఎవరండి ఆ ఇంట్లో గతి? తండ్రి తాగుబోతైతే కుమారుడికి ఎలాగో నీతులు చెప్పగలడు? ఎన్ని కుటుంబాల్లో ఈ రోజున శ్రమలకు కారణం దేవుని మాట వినకుండా తమ దేహాలను అపవిత్రపరుచుకుంటున్న మూలాన. నీవు ఇప్పటికే గాయాలతో ఉన్నావో, వ్యాధులతో ఉన్నావో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావో, శోధనల్లో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, మనం పాట పాడినట్టుగా ఏ విధమైన సంకటాలలో ఉన్నావో, ఎటువంటి సమస్యలతో సతమతమైపోతున్నావో, తప్పించుకునే మార్గం లేక, విడిపించే నాథుడు లేక నీకు నీవే వేదన పడుతూ ఉన్నావో నాకు తెలియదు. కానీ ప్రభువు నిన్ను విడిపించటానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. హోషేయ 6:1. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచుదు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ సంకటంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంతగా నీ కుటుంబం కూలిపోయి ఉన్నా, నీ శరీరం పాడైపోయి ఉన్నా, నీవు దురభ్యాసాలకు, వ్యసనాలకు బానిసమైపోయి ఉన్నా, నీవు ఎటువంటి కృంగిన స్థితిలో, బాధలలో ఉన్నా, ఆయన దగ్గరకు మరలుకో. యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. యేసు ప్రభు దగ్గర ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, పాడు చేసుకోవటం మనకు చేతనండి, పాడు చేసిన వాటిని బాగు చేయటం ఆయన చేస్తాడు. పోగొట్టుకోవటం మన వంతు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటం ఆయన పని. నువ్వు తిరిగి వస్తే ఆయన దగ్గరికి,
నువ్వు ప్రార్థిస్తే ఆయన దగ్గర, నీ తప్పును గ్రహించి నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు తిరిగి వస్తే ఆయన కోపం నీ మీద మరులుకొని అది కృపగా కనికరముగా నీ మీద కురుస్తుంది. మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లా. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభు నీ కృప నాకు దయచేయి, నీ కృపను పొందకుండా నీ ప్రేమను పొందకుండా నా ఆటంకాలు ఏమైనా ఉన్నాయేమో, నా దోషాలు నా అతిక్రమాలు నాకు తెలియజేయి అన్నట్టు చిన్న ప్రార్థనే చేశాడు యోబు, రెండంతల ఆశీర్వాదము పొందాడు. దేవుడు కూడా మనకి అలాంటి కార్యాలు చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీకు ఆశీర్వాదం కలుగు చేస్తాను, నీ బ్రతుకులో ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేస్తానన్న మాటను నీ బిడలకు దయచేయము తండ్రి. భార్యాభర్తల మధ్య సాతాను జొరబడి ఏ కుటుంబాల్లో కలహాలతో, భేదాలతో, విభేదాలతో ఉన్నారో అట్టి కుటుంబాలను క్రీస్తు నామములో ఐక్యపరుచుచున్నాము తండ్రి. వయసు పెరుగుతుంది, బిడ్డలకు వివాహాలు చేయవా అని చుట్టూన్న వారు నిందిస్తుంటే, అపనిందలు వేస్తుంటే, బిడ్డల వివాహాలు జరగటం లేదే అని కుమిలిపోతున్న తల్లిదండ్రులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదన్నావు, నీ చిత్తములో ఏకాంగులను సంసారులుగా చేస్తారన్న మాట అట్టి వారి గృహాలలో జరగనిమ్ము నాయన. బీటెక్కులు ఎంటెక్కులు చదివి నాకు ఉద్యోగం లేదే అని పరీక్షల మాట పరీక్షలు రాస్తూ ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్తూ ఎటువంటి ప్రయోజనం లేని స్థితిలో మిగిలిపోయిన యవ్వనస్తులను ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన. నా ప్రభువు నా ప్రార్థన విన్నాడు, నా గాయాలు కట్టాడు, నా కన్నీరు తుడిచాడు, నా హృదయ వాంఛలు తీర్చాడన్న విశ్వాసంతో వెళ్ళడానికి సహాయం చేయము. నీవు చేసిన గొప్ప మేలును గురించి తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చే వరకు నీ కృప మమ్మల్ని వెంటాడటానికి సహాయం చేయి. ఏమున్నా లేకున్నా నీ కృప మాకుంటే చాలు అన్న ఆశ, ఆ కృప కొరకు వేడుకొని విశ్వాసము మాకు దయచేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.